రైతు సోదరులు నమస్కారం. నా పేరు హరీష్ కుమార్. నేను కర్షక్ సీడ్స్ కంపెనీలో భద్రాద్రి కొత్తగూడెం ఏరియా సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు గానగపాడు విలేజ్ చండగొండ మండలంలో ఉన్నాం. మనం ఇక్కడ మొగలుపు నాగేశ్వరరావు గారి మిర్చి తోటని మనం సందర్శించడానికి వచ్చాము. నాగేశ్వరరావు గారు మన కర్షక్ సీడ్ వారి సూపర్ టైగర్ విత్తనాన్ని 3 ఎకరాల్లో వేయడం జరిగింది. నాగేశ్వరరావు గారు ఈ విత్తనాలు తీసుకున్న కాడ నుంచి నర్సరీ దగ్గర నుంచి కూడా మేము అబ్జర్వేషన్ చేస్తూ నారుమడి దశ నుంచి కూడా విత్తనాలు మొలక శాతం ఎలా ఉంది, గ్రోతింగ్ ఎలా ఉంది ఇవన్నీ చెక్ చేసుకుంటూ ప్రతి సందర్భంలో రైతుకి అందుబాటులో ఉంటూ రైతుకి సూచనలు సలహాలు ఇచ్చుకుంటూ దీన్ని ఈ విధంగా ముందుకు తీసుకొచ్చాము. ఇప్పుడు పడిన కాపు అయితే దాదాపు 25 నుంచి 30 క్వింటాల వరకు కాపు పడింది. ఇంకా ఈ పూత కానీ పిందె కానీ విపరీతంగా ఉన్నది. ఇదంతా చివరి కాపు కూడా చూడండి ఇంకా వస్తుంది, ఫ్లవరింగ్ బాగుంది. ఇదంతా కూడా ఇంకా వచ్చే అవకాశం ఉంది. 35 నుంచి 40 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం అయితే కంపల్సరీగా ఉన్నది. అయితే మీరు మొదలు చూసుకున్నట్టయితే కాయ మొదలు చూసుకున్నట్టయితే ఇంకా గ్రోతింగ్ మాత్రం ఎక్కడ ఆగలేదు. ఇట్లా మొత్తం పిలకలు గ్రోత్ వస్తున్నాయి. అలాగనే ఈ కాయ సైజు చూసుకున్నట్టయితే స్టార్టింగ్ ఏ విధంగా సైజు ఉందో చివరి వరకు కూడా అదే సైజు మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఈ సైజు, కాయ సైజు అనేది చివరి చూడండి ఎలా ఉందో. నాగేశ్వరరావు గారు మీకు ఎలా అనిపించింది ఈ విత్తనం? మీరు వేశారు కదా, ఎలా అనిపించింది? విత్తనం మాకు బాగా నచ్చిందండి. కాయ సైజు కానీ కొమ్మలు కానీ దానికి ఏ తెగులు కూడా ఆశించలేదు ఇంతవరకు. నాకు ఈ విత్తనం బాగా నచ్చింది. నేను ఏటా వ్యవసాయం చేస్తానులే కానీ నాకు ఎప్పుడు ఇంత విత్తనం మంచి సూట్ అనిపించలేదు. విత్తనం నాకు బాగా సూట్ అయింది. మీరు ఈ సైజు చూసుకున్నట్టయితే ఈ కలర్ కూడా చూసుకున్నట్టయితే మీరు మార్కెట్ లో మీకు డీలక్స్ వెరైటీకి ఉన్న రేటు పడికే అవకాశం అయితే ఉన్నది. ఇంకా మీరు పూతలు కూడా ఈ గ్రోత్ కూడా ఈ ఇగురు కూడా మళ్ళీ కొత్తగా వస్తుంది. ఈ కొత్త ఇగురు ఇది ఎంత ఇక్కడ దీనికి చూడండి, ఇక్కడ కొత్త ఇగురు ఇది అంతా కొత్త ఇగురు వస్తుంది. ఈ కొత్త ఇగురికి మళ్ళీ ఎన్ని పూతలు స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ కూడా మీకు దిగుబడి పెరిగే అవకాశం ఉంది. కొత్త ఇగురులకి జడకాపు వచ్చేటట్టుగా జడ కొమ్మలు మొత్తం జడలు వేసినట్టుగా వస్తున్నాయి. చెట్టును పట్టుకుందామంటేనే ఒక విధంగా చెట్టును పట్టుకుందామంటే భయం అవుతుంది మాకు. ఎక్కడైనా కొమ్మ ఏమైనా ఇరిగిపోద్ది అని అంత భయంగా ఉంది. గ్రోతింగ్ కానీ చివరలు రావటం కానీ మన ఈ గ్రోత్ రావటం కానీ పూత రావటం కానీ ఎక్కడా కూడా గ్యాప్ లేదు చెట్టుకి. చూడండి మీరు ఇక్కడ మీరు సైజ్ చూసినట్టయితే మొత్తం కొత్త ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. మొత్తం ఇదంతా కొత్త ఫ్లవరింగ్. ఇదంతా ఉన్న మట్టికి చెట్టు ఉందండి. ఈ చెట్టును చూసినట్టయితే మీకు స్టార్టింగ్లో ఎంత కాపు పడిందో మీకు గమనించండి. స్టార్టింగ్ కాపు ఇదంతా స్టార్టింగ్ కాపు. ఇక్కడ నుంచి మొదలుపెట్టి ప్రతి 2-3 అంగుళాలకే కాయ పొడుగు చూడండి ఎంత పొడుగుందో. ఎండ్ ఆఫ్ ద వరకు ఈ చెట్టు దాదాపు నేను 5.5 అడుగులు ఉన్నాను, 4.5 అడుగులు మొక్క వచ్చింది. ఇది 4.5 అడుగులు, దాదాపు 4.5 అడుగులు ఉంది. ఇక్కడ మొత్తం చివరి వరకు కాపీ పడింది. మొత్తం పూతలే. మళ్ళీ పక్కన సైడ్ బ్రాంచ్లు వస్తున్నాయి. ఇట్లా సైడ్ బ్రాంచ్లు వచ్చేసి మళ్ళీ ఇక్కడ కూడా సైడ్ బ్రాంచ్లు వస్తున్నాయి. ఇక్కడ కొమ్మ చూసినట్టయితే ఇక్కడే మీకు 1, 2, 3 ఇట్లా 4-5 సైడ్ బ్రాంచ్లు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ పూతలు అవుతాయి. బుష్ టైప్లో బుట్ట ఆకారంలో ఈ తోట పెరిగి ఇంకా 15 రోజుల తర్వాత ఇంకా గ్రోతింగ్ ఇంకా వచ్చేసి మీకు దిగుబడి మాత్రం ఖచ్చితంగా 35 నుంచి 40 క్వింటాలు ఖచ్చితంగా దిగుబడి రావడానికి అవకాశం ఉంది. రైతు కూడా సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించుకుంటూ ప్రతి రోజు రైతు చేను చూసుకుంటూ మంచి మందులు పిచికారీ చేసుకుంటూ న్యూట్రియన్స్ బాగా ఇచ్చుకుంటూ పోషక పదార్థాలు మంచిగా ఇచ్చుకుంటూ మంచి ఎరువుల యాజమాన్యం చేసుకుంటూ జాగ్రత్తగా చేయటం వల్ల ఇది సాధ్యమైంది. ఇందులో విత్తనం ఒక ఎత్తు అయితే రైతు యొక్క చేత కూడా చాలా మనం చెప్పుకోవాలి. మనం ఎంత మంచి విత్తనం ఇచ్చినా కానీ రైతు చేసే దాన్ని బట్టి కూడా విత్తనం దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్రెడిట్ మొత్తం కూడా విత్తనానికి సగం ఇచ్చినా కూడా ఇంకా సగం క్రెడిట్ నాగేశ్వరరావు గారికే మనం ఇవ్వచ్చు. అంత బాగా దీన్ని తోటని మంచి జాగ్రత్తగా చేసుకుంటూ ఒక కుటుంబ కన్న కొడుకు లెక్క దీన్ని తోట భావించి వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయంలో మంచి దిగుబడులు కూడా సాధిస్తున్నారు.